హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసు యొక్క అడుగుజాడలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యేసు యొక్క అడుగుజాడలు అంటే దీని యొక్క ఇన్స్పిరేషన్, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయాను. వీ హ్యావ్ టు వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్. రండి, మనం ఈరోజు వీడియో పార్ట్ బి ఆఫ్ రక్షణ నిశ్చయత గురించి మనం చూద్దాం. పార్ట్ బి అంటే దీన్ని పార్ట్ 2గా చూపించు, పార్ట్ బిగా డి వరకు చేస్తానని చెప్పాను సిరీస్. సో దాంట్లో భాగంగానే ఈరోజు దీన్ని మాట్లాడటం జరుగుతుంది. రక్షణ నిశ్చయత కిందటి వీడియోలో మనం అంతకుముందు రిలీజ్ చేసినటువంటి వీడియోలో రక్షణ అంటే ఏది కాదో మనం చూసాం. రక్షణ అంటే ఏమిటో మనం అర్థం చేసుకున్నాం. పుట్టుకతో క్రైస్తవుడైనంత మాత్రాన రక్షణ పొందినట్టు కాదు. మందిరానికి వెళ్ళినంత మాత్రాన రక్షణ పొందినట్టు కాదు. దేవునికి ఏదో అర్పణలు బహుమానాలు ఇవ్వటం వల్ల రక్షణ పొందినట్టు కాదు. మంచి పనులు చేయటం వల్ల రక్షణ పొందినట్టు కాదు. అందుకని దేవుడు మీ నీతి కార్యాలు దేవునికి మురిగుడ్డల్లా కనపడుతున్నాయి అంటాడు. మరి ఏమిటి రక్షణ అంటే అనేది చూసాం ఆల్రెడీ. యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి అనుభవం, దాట్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, అది వ్యక్తిగతంగా నీకు ఎవరైనా సువార్త చెప్తున్నప్పుడు కానీ, లేదా మీటింగ్లో వాక్యం వింటున్నప్పుడు కానీ, పర్సనల్ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు కానీ, లేదు సాక్ష్యం ద్వారా కానీ, లేదు ఒక గ్రూప్ బైబిల్ స్టడీలో డిస్కషన్ ద్వారా కానీ, దేని ద్వారానైనా సరే దేవుడు నేను నీ పాపాల కోసం మరణించాను, నీవు నిజంగా పాపివి, రక్షకుడు నీకు అవసరం అని మాట్లాడా? అది మొట్టమొదటి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పుడు ఒక పాపి ఉన్నాడండి, అతనుకున్న సమస్య రోగం, పాపమే. ఆ పాపంకి విరుగుడు ప్రభు శిలువలో చెల్లించాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొని పోయాడు. పాపం అపరాధాన్ని తీసుకొని వస్తుంది, పాపం అంధకారాన్ని తీసుకొని వస్తుంది, పాపం ఎడబాటుని తీసుకొని వస్తుంది, పాపం నిత్యత్వానికి ద్వారం లేకుండా మూసేసింది. పాపం అంటే పాపం ద్వారం లేకుండా మూసేసింది. పాపం నిత్యత్వానికి మనం వెళ్ళకుండా చేసింది. అయితే దేవుడు ఈ అపరాధాన్ని, ఈ ఎడబాటుని, పాపం తెచ్చిన ప్రతి పర్యవసానాన్ని శిలువలో తీసుకొని ఆయన శిలువలో మరణించి మన కోసం తిరిగి లేచాడు. వాటి యందు విశ్వాసం ఉంచిన మనం, ఒక వ్యక్తి ఈత రాని వ్యక్తి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు, అంటే ఈత రావటం అంటే ఇక్కడ మనల్ని మనం రక్షించుకోలేనటువంటి వ్యక్తిత్వం కలిగిన మనం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు, అలల చేత కొట్టుకుని పోతున్నప్పుడు, పాపపు అలల చేత మనం కొట్టబడుతున్నప్పుడు ఏ విధంగా అరుస్తాం? ప్రాణం కాపాడుకోండి, కాపాడండి, కాపాడండి, అయ్యో ఐఎమ్ గోయింగ్ టు డై అనే అలాంటివి మనం మాటలు వాడతాం. ఇక్కడ రక్షణలో కూడా ఒక పాపి సజీవుడు, నిత్యుడైనటువంటి దేవుణ్ణి చేరుకోలేక తపన పడుతూ ఉన్నప్పుడు మనిషి రోదన, వేదన ఏమిటంటే, దేవా నన్ను రక్షించు. ఎందుకంటే ఈ యొక్క పాపిష్టి మనసు నుంచి, పాపం నుంచి నన్ను తప్పించే నాథుడు ఎవరు లేరు. అందుకని యేసు ప్రభువుకు పాప విమోచకుడు అనే పేరు ఉంది. మన పాటల పుస్తకాల్లో కూడా నా ప్రియుడా, పాప విమోచకుడా, ఆయన పాప విమోచకుడు అనేదాన్ని వాడటం అనేది జరిగింది. సో ఈరోజు మనం రక్షణ నిశ్చయత పార్ట్ బి, రక్షణ పొందడం వల్ల జరిగేటువంటి కొన్ని ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకుంటాం. మన గుర్తింపు ఫస్ట్, రక్షణ పొందిన తర్వాత మన గుర్తింపు మారిపోతుంది. రక్షణ పొందకముందు మన గుర్తింపు ఏంటి? వాయుమండల సంబంధమైన అధిపతి కింద మనం ఉండి
వాడు చెప్తున్నటువంటి ప్రతి కార్యాన్ని, ప్రతి చెడు పనిని జరిగిస్తున్నాం. ఈ హ్యాండ్స్, ఈ యొక్క బాడీ, ఈ లెగ్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పని కూడా వాడు కంట్రోల్ చేస్తూ ఉండవు. ఎవరు? సాతాను. అంటే సాతానిక పుత్రులం మనం, కుమారులం, కుమార్తెలం. ఎందుకంటే అతని కంట్రోల్లో ఉన్నాం కాబట్టి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తామో, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోకి రాని పశ్చాత్తాపంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో యేసు ప్రభుతో రీకనెక్ట్ అయిపోతాము. దీన్ని రికన్సిలియేషన్ అంటాం. సమాధానపరుచుకొని మన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆయనతో సమాధానపరుచుకున్నాడు. రికన్సిలియేషన్. ఎప్పుడైతే మనం ఈ పరచబడతామో ఆ బంధం యేసు ప్రభుతో ఏర్పడుతుంది. అప్పుడు ఆయన మనకిచ్చేటువంటి పిలుపు ఏంటంటే, యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరు అంగీకరించెదరో, ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగొట్టుకు ఆయన అధికారం అనుగ్రహించారు. వాట్ ఏ వండర్ఫుల్. అదేంటి, దేవుని పిల్లలం కాదా? మనం అందరం దేవుని పిల్లలం కాదా? అందరూ దేవుని చేత సృష్టించబడ్డాం కదా. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని చేత సృష్టించబడిన వాళ్ళే. బట్ ఎవరైతే అంగీకరిస్తారో నా తండ్రి అని, అంటే యేసుప్రభు ఇక్కడ ఎవరిని బలవంతం చేయట్లేదండి. యేసుప్రభు ఏమంటాడంటే, నా తండ్రిగా యేసుప్రభు అని నేను గుర్తిస్తే నీ తండ్రిగా ఉంటానంటున్నాడు ఆయన. నీ ఐడెంటిటీ నేను అని చెప్పుకుంటున్నాడు యేసుప్రభు. అంతేగాని బలవంతంగా నేనే నీ తండ్రిని, నువ్వు నమ్మాలి, నువ్వు నేను చేయాలి అని బలవంతంగా ఎవరి మీద యేసుప్రభు రుద్దడు. ఆయన బలవంతంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతూ తన దగ్గరకు రావాలని కోరుకోవడానికి ఆయన హిట్లర్ కాదు. ఆయన ప్రేమామూర్తి, స్వాతంత్రమూర్తి. ఆయన స్వాతంత్రం ఇచ్చేవాడు మనకి. హీఈస్ అ ఫ్రీడమ్ గివర్, గాడ్ ఆఫ్ లిబర్టీ. చాయిస్ ఈజ్ యువర్స్. యేసుప్రభు వద్దా కావాలా అనేది ఆ రెండు నిర్ణయాలు నీకే వదిలేశాడు దేవుడు. కావాలంటే నేను నీ తండ్రిని, నీకు అధికారం ఇస్తున్నాను. వద్దు అని అనుకున్నావు అనుకో, ఎస్ ఐ వోంట్ రిమైన్ యాజ్ యువర్ ఫాదర్ దో ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ. నేను సృష్టించినప్పటికి కూడా నేను నీ తండ్రిగా ఉండను, ఎందుకంటే యూ రిజెక్టెడ్ మీ యాజ్ యువర్ ఫాదర్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన పిల్లలగట్టుకు అధికారం అనుగ్రహించి ఎందరు అంగీకరించెదరో అనుకుంటు. ఇదే యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళను, ఆయన తన స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదు అని పైన మాట ఉంటుంది. అంటే దోస్ హూ రిజెక్టెడ్ హిమ్, he did not give the power and authority to be as his children. You understand the difference? అందరూ దేవుని చేత సృష్టించబడిన వారే, బట్ నీ వాలంటరీ, నీ సొంత చిత్తం లేకుండా ఆయన నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడలేదు. నువ్వు ఆయన తండ్రి అని ఒప్పుకుంటే తండ్రిగా ఉంటాడు. నాకు వద్దు అని అంటే బయట నుంచి ఉంటాడు. అందుకని హృదయం వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరవిని తలుపు తీసినలా అతనితో నేను, నాతో అతను కలిసి భోజనం చేయదుము. మన కొన్ని పాటల్లో కూడా మనం గమనిస్తాం, నా హృదయపు తలుపును తీయమని పలు దినములు మంచుకు తడిచితివి. అంటే మంచు పడుతూ ఉంది, బట్ ఆయన ఎప్పుడు కూడా డోర్ తోసుకొని లోపలికి, ఎవరి హృదయంలోకి డోర్ తోసుకొని రాడు. పలు దినములు మంచుకు తడిచితే అంటే మంచు పడింది, ఆయన శరీరం నుండి మంచు పడుతుంది. అంటే దట్స్ హీ స్ట్రగులింగ్ టు కమ్ టు యువర్ లైఫ్ విత్ యువర్ డెసిషన్. అందుకని యేసుప్రభుని అంగీకరించినప్పుడు నిర్ణయం తీసుకున్నావా అనేటువంటి ఆ ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది. హ్యావ్ యూ టేకెన్ ద డెసిషన్ అబౌట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ ఫేసెస్ ఆఫెన్. తీర్మానం చేసుకో, నిర్ణయం తీసుకో. వాట్ ఈస్ ద తీర్మానం? ఇట్స్ యువర్ కమిట్మెంట్ టు ద గాడ్. అండ్ మనకి క్రైస్తవ జీవితంలో బైబిల్ లేఖనాల ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఇదేంటంటే,
దేవుడు మనకు తండ్రి. కొన్ని విశ్వాస కొన్ని బయట విశ్వాసాల్లో దేవుడు వాళ్ళకి తండ్రిగా వాళ్ళు పిలవరు. అంటే బంధం ఏర్పరచుకోవడానికి దేవుడు చూస్తాడు. ఒక కుమారుడికి తండ్రికి ఉన్న బంధాన్ని దేవుడు ఇక్కడ తెచ్చిపెట్టాడు. నేను ఎదిగేటప్పుడు ఒక సహోదరుడు ఎల్డర్ అన్న ఏం చెప్పాడంటే, దేవుని దగ్గరికి 2 రకాలుగా వెళ్ళొచ్చు. బెగ్గర్గా వెళ్ళొచ్చు, కుమారుడిగా వెళ్ళొచ్చు. బెగ్గర్ ఎలా వెళ్తాడు? అవసరం ఉన్నప్పుడు, అవసరం కోసం, ఆకలి అయినప్పుడు వెళ్తాడు. కుమారుడు వారసుడు. ఆకలైనప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఉంటాడు తండ్రితోనే. అవసరాన్ని చెప్పకముందే తండ్రి తీరుస్తూ ఉంటాడు. అవసరాన్ని చాలా స్వేచ్ఛగా చెప్తాడు తండ్రి దగ్గరికి. కుమారుడిగా హక్కు ఉంది నీకు. కుమారుడు అయితే వారసులు అని ఇంకో వాక్య భాగంలో మనం గమనిస్తాం. సో ఈ బంధం, ఇట్స్ అ బాండ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, డాటర్ అండ్ ద ఫాదర్. ఎంత గొప్ప ఆధిక్యత! దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్. ఇది మనం మొట్టమొదటిగా తీసుకోవచ్చు. మన ఆత్మీయ గుర్తింపు పత్రం మారిపోతుంది. ఎఫ్ఎస్సిలో కూడా మనం దాన్నే చూస్తాం. ఎంత గొప్పగా చేశాడంటే, ముందు పిలవటం మాత్రమే కాదు, ఆయన కుమారుడితో సహవాసానికి పిలిచాడు. కొరింథీ 1లో చూస్తాం మనం. ఎఫ్ఎస్సిలో అయితే ఏ కుమారుడితో సహవాసానికి పిలిచాడో, ఎఫ్ఎస్సి 1లో ఆయన ఆ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో నివసించడానికి ఆయన్ని బహుమానంగా ఇచ్చాడు. ఎల్లప్పుడూ ఉండడానికి సత్యస్వరూపైన ఆధారకర్త. అండ్ సీల్ చేశాడు, ముద్రించాడు. కడవరి దినం వరకు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడతారని మనం చూస్తాం. అండ్ సీల్ కన్ఫర్మ్ అయింది. అండ్ మనల్ని సీట్ చేశాడు. ఆయన కుడిపార్శ్వమున ఎందుకు కూర్చొని. ఆ రక్షణ మనకు తెచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మనల్ని పాపం నుంచి సిలువ దగ్గరికి తెచ్చాడు. సిలువ ఏం చేస్తుందంటే, క్రాస్ సింబలైజెస్ ద ఫర్గివ్నెస్ ఇన్ వన్ ఆస్పెక్ట్. మెనీ ఆస్పెక్ట్స్లో క్రాస్ హ్యాస్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మీనింగ్. క్రాస్ ఈజ్ సఫరింగ్, క్రాస్ ఈజ్ బెయిరింగ్, cross is denying ourselves, and many more. But when we come to the original, the real meaning of the cross is forgiveness లో తీసుకెళ్ళాడు. అండ్ సృష్టికర్త అయిన దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడి వచ్చాడు. అండ్ అక్కడితో ఆగిపోకుండా he sealed us and is going to be make us sit beside God the Father. కుడిపార్శ్వమున కూర్చుండబెట్టేటువంటి గొప్ప దేవుడు. అయితే దీన్ని ఒక ఆధార్ కార్డులకు తీసుకుంటే, ఒకప్పుడు మన పౌరసత్వం ఏమో, సో మన అడ్రస్ ఏమో పరలోకంలో ఉంటుంది. ఎటర్నిటీ, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు యుగాలు అక్కడ గడపబోతాం. ఎటర్నిటీ అన్నిటికీ సమాధానం దొరికే ప్రదేశం. అలాంటి ప్రదేశానికి మనం ఒకరోజు వెళ్ళబోతాం. దట్ ఈస్ అవర్ పర్మనెంట్ అడ్రస్. అండ్ మన తండ్రి నౌ జీసస్ క్రైస్ట్. పౌరసత్వం, యువర్ సిటిజన్ ఆఫ్ హెవెన్ నౌ. పరలోక పౌరుడు అయితే పరలోకం ఉందన్న విషయాల ఎందే మనసు పెట్టుకోమని పౌలు అంటాడు. అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టమని ఆయన ఉద్దేశం కాదు కదా. ఈ లోకంలో బ్రతుకుతూ, ఈ లోకం గురించి ఆలోచిస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు చేయమని చెప్పిన పనిని శ్రద్ధగా ఆసక్తిగా చేస్తూ, పరలోకం మీద గురి కలిగి ఉండటం, శాశ్వతమైనటువంటి పునాదులు లేనటువంటి తుప్పు చెమ్మట అక్కడ ఏమీ అవి ఉండవు. అది నిత్యరాజ్యం. అలాంటి రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా చేశారు, వారసురాలుగా చేశారు. అదొక బ్లెస్సింగ్. రక్షణలో మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం.
ఇది చాలా క్రిటికల్గా మనం ప్రతిరోజు ఫేస్ చేస్తూ ఉంటాం. అన్న, నేను చాలా తప్పులు చేశాను. ప్రభు యొద్దకు రాకముందు లైఫ్ చాలా ఘోరంగా ఉండింది అన్న. మరి నేను ప్రభు దగ్గర రాకముందు చాలా భయంకరంగా బ్రతికాను. తెలిసిన రహస్యాలు కొన్ని అయితే, తెలియని మరికొన్ని, తెలిసిన వేలైతే తెలియని కోట్లు. అణువను నా పాపం చేశానన్న. విషపూరితమైన వాడిని నేను. బాగుంది మీరు చెప్పే సెలవు, బాగుంది, క్షమాపణ బాగుంది, కానీ నాలాంటి దేవుడు క్షమిస్తానంటే నేను నమ్మను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నరమాంస భక్షకులను దేవుడు క్షమించాడు. నౌ దే ఆర్ సర్వింగ్ క్రైస్ట్. జిమ్ ఎలియట్ జీవితం మీరు వినే ఉంటారు. ఆయన క్షమించే దేవుడు ఎంతటి ఘోర పాపాన్ని క్షమిస్తాడు. అందుకని పౌలు జీవితంలో మనం చూస్తే, నో పాస్ట్ ఈజ్ టూ డార్క్ ఫర్ క్రైస్ట్ టు ఫర్గివ్. దేవుడు క్షమించలేనంత పాపం, దేవుడు క్షమించలేనంత చీకటి ఏ వ్యక్తి జీవితంలో ఉండదు. అది ఎంత ఘోరమైన పాపమైనా దేవుడు క్షమించాడు. సిలువ విలువ అనంతం, అండ్ అనంత పాపాలకి ముక్తి కూడా. ఆయన విముక్తి మనకి సిలువలో. మనకు ఒక ప్రశ్న రైజ్ అవుతాం, దేవుడు నా పాపాలు క్షమిస్తాడా, నా అపరాధాలు క్షమిస్తాడా? డౌటే అనేటువంటి ఈ ఆలోచన మనకు వస్తుంది. నాలాంటి దేవుడు క్షమించాడంటావా? అయితే నేను అబద్ధం ఆడవచ్చు, నువ్వు అబద్ధం ఆడవచ్చు, ఆయన వాక్యం ఎప్పుడు అబద్ధం ఆడదు. ఆయన వాక్యంలో ఏం చెప్తున్నాడు ఒకసారి గమనించి. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ వాక్య భాగం యొక్క అర్థం చూసుకుందాం. నీ రోల్ ఇందులో ఒప్పుకోవటమే. ఇక్కడ చూడండి, ఈ వాక్యాన్ని మీరు సరిగ్గా గమనించండి స్క్రీన్ మీద. నీ రోలు ఒప్పుకోవటం, దట్ ఈజ్ యువర్ రోల్. అక్కడ మీరు గమనిస్తే ఇక్కడ దేవుని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉన్నాయి. నిన్నెందుకు క్షమించాడంటే ఆయన గుణాలను బట్టి క్షమించాడు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఇది ఆయన గుణాలు. నువ్వెలాంటోడివి? యు ఆర్ రాంగ్ పర్సన్, గిల్టీ, బ్రోకెన్, ఇలాంటి వ్యక్తివి నువ్వు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఆయన నమ్మదగినవాడు కాబట్టి, ఆయన నిన్ను వదులుకోలేరు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన శిలువ మీద వెల చెల్లించి నీ పాపాన్ని క్షమించాడు. ఆయన మన పాపములు క్షమించి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఒప్పుకున్నాం. బికాస్ ఆఫ్ హీజ్ క్యారెక్టర్ని బట్టి దేవుడు నిన్ను ఎందుకు క్షమించాలంటే ఆయనకి ఇష్టం నిన్ను క్షమించడం. మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి, ఫస్ట్ స్టెప్ ఇది. కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. రెండో స్టెప్లోకి వెళ్తే మనం, సెకండ్ స్టెప్, సమస్త దుర్నీతి. నీతికి ఆపోజిట్ దుర్నీతి. దుర్నీతి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. లోకంలో ఇంకా దుర్నీతి ఉంది. నీతికి వ్యతిరేకమైన ప్రతి కార్యాలు, అవినీతి కార్యాలు జరుగుతున్నాయి. ఆ వాడు చూడండి, సమస్త దుర్నీతి, అట్లన్నిటి నుంచి పవిత్రులుగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కొంచెం ముందుకెళ్తే ఇదే పత్రికలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుచుకునే ఎలా ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేస్తుంది. వెన్ వి వాక్
ఇన్ హీస్ లైట్. అందుకని అక్కడ సముద్రం అనే పిక్చర్ మీకు ఇచ్చాను చూడండి. ఒక భక్తుడు ఏమంటాడంటే, మనం ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో, లార్డ్ ఐఎమ్ సిన్నర్ ఫర్గివ్ మీ అని ఎప్పుడైతే హార్ట్ఫుల్గా ఒప్పుకుంటామో, దేవుడు ఆ పాపాలన్నింటిని కూడా ఒక గాధ సముద్రంలో పడవేసి ఒక బోర్డు పెట్టాడంట. అక్కడ ఏం బోర్డు అంటే, ఫర్గివెన్, క్షమించబడ్డావు. అండ్ ఐ వోంట్ రిమెంబర్ నో మోర్. సింపుల్గా చెప్పాలంటే అగాధ సముద్రంలో యూ కెనాట్ ఫైండ్ దెమ్. అగాధ సముద్రం పడేశాడు మన పాపాలు. కీర్తనలో కూడా ఉంటుంది, పడమటికి తూర్పు ఎంత ధర్మం మన పాపములు అంతగా చేసి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు ప్రైజ్ గాడ్. ఎక్కడ వాళ్ళం, ఎలా జీవించేవాళ్ళం, ఎలా బ్రతికేవాళ్ళం, మన పరిస్థితి ఏంటి, ఎంత చండాలమైన బుద్ధి కలిగిన వాళ్ళం. మన లోపలికి కెమెరా పెడితే వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ దట్ ఇట్ ఈస్ రికార్డ్. అలాంటి వ్యక్తులను దేవుడు క్షమించాడు. క్షమించి మాత్రమే కదా, ఏమంటున్నాడంటే దుర్నీతి నుండి విడిపిస్తా అంటున్నాడు, పవిత్రులుగా చేస్తాను. ఆల్రెడీ వీఆర్ ప్యూరిఫైడ్. దట్ ఈజ్ అంటే మనం జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఒకసారి గమనించినప్పుడు మనని పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి విడిపించాడు. దట్ ఈస్ జస్టిఫికేషన్. అండ్ అంటే నీతిమంతునిగా తీర్చాడు. ఇక మన మీద పాపం యొక్క పెనాల్టీ ఏం లేదు, క్రయ ఏం లేదు మనం చెల్లించడానికి. ఇన్ఫ్యాక్ట్ వీ కెనాట్. అండ్ దెర్ ఈజ్ అ పవర్ ఆఫ్ సిన్ మన మీద పనిచేస్తుంది కొంచెం. దట్ ఈజ్ శాంక్టిఫికేషన్. మనం ఎదుగుతూ పోతూ ఉంటాం, దుర్నీతి నుండి తప్పించబడుతూ ఉంటాం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినప్పుడు. అండ్ ఒకరోజు రాబోతుంది, అప్పుడు దేవుడు ప్రజెన్స్ ఆఫ్ సిన్ నుంచి దేవుడు మనని, అక్కడ పాపం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, అలాంటి ప్రదేశంలోకి తీసుకొని రాబోతుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ గ్లోరిఫికేషన్, మహింపరచబడ్డం. చూద్దాం ఇంకా దేవుడు మనకి ఈ రక్షణలో ఏమేమి ఆశీర్వాదాలు మనకి తీసుకొని వచ్చాడు అనేది. మన పాపంలో రక్తం వల్లే ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లబడను, దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది పాత నిబంధనలో. ఇంకొక గొప్ప కార్యం దేవుడు మార్మల్స్ పొందినటువంటి విశ్వాసుల్లో చేసేటువంటి గొప్ప పని, దేవుడు నీతో ఉండటం. దానికి మన వచనం 14 యోహాను సువార్త 14:17 తీసుకుంటే, అంటే ఇది చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మనిషి పాపం చేశాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు, వెళ్ళిపోయాడు దేవుడు వద్దనుకొని. కానీ మనిషిలో ఉన్న మనసు దేవుడే కావాలంటుంది. ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడి దగ్గర రాలేకపోతున్నాడు. రకరకాల ప్రయత్నాలు, చర్చిలకు వెళ్ళటం, వివిధ ఆరాధనా స్థలాలకు వెళ్ళటం, పురస్కారాలు, పూజలు, రకరకాలవి, కానీ దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు, దేవుడు పవిత్రుడైనటువంటి దేవుణ్ణి అపవిత్రుడైనటువంటి మానవుడు కలుసుకోవటం, చేరుకోవటం అది జరగని పని, మర్చిపోవటమే. సో దట్ ఈస్ ద రియాలిటీ. అలాంటి సమయంలో దేవుడు మనిషిని ప్రేమించాడు. కానీ దేవుని మనసు మనిషిని వదులుకోవడానికి ఇష్టం లేదు. ఆ మనసు వెంటపడుతుంది మనిషిని. వచ్చి అతని పాపానంతా మీదేసుకొని శిలువలో చనిపోవడం మాత్రం కాకుండా, త్రిత్వంలో ఏకమైనటువంటి దేవుడు, ఆ దేవదేవుడే, ఆకాశాన్ని సృష్టించిన దేవుడే, భూమి ఆకాశం సృష్టించిన దేవుడే. ఇది ఎంత గొప్ప భావన చూడండి. నీతో ఉండటానికి
ఈ విశ్వాస జీవితంలో 60-70 ఏళ్ళ విశ్వాస జీవితంలో నీతో కూడా కలిసి నడవడానికి దేవుడే తోడుగా ఉంటా అంటున్నాడు. అంటే మానవుడికి దేవుడు ఎంత దగ్గర అయ్యాడో మీరు గమనించండి. పాత నిబంధనలో ఆ యొక్క ప్రశస్తమైనటువంటి మందిరాల్లో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి దేవుడు కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అక్కడ. అలాంటి దేవుడు రాను దగ్గర జరుపుకుంటా మానవుని మనసు తిరుగుబాటు చేస్తే దేవుని మనసు మనిషిని వెంటాడు. దగ్గరకు చేరుకుంటా సెలవుకు చేరుకున్నాడు. సెలవు నుంచి మనిషి మనసులోకి చేరుకున్నాడు. ఆయన మనసే ఆయన మనసు యొక్క లక్ష్యం మనిషి మనసును చేరుకున్నాడు. సత్య స్వరూపైన ఆత్మ లోకం ఆయన చూడదు, ఆయన్ని పొందనేరుదాక. అయితే మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించున్న మీలో ఉండను కనుక ఆయన మీరు ఎరుగుదురు. మనలో ఉన్నాడు, మనతో నివసిస్తున్నాడు. అందుకనే ఇది సిమ్టమ్స్ ఎలా పసిగట్టాలి, మనలో ఉన్నాడు మనతో నివసిస్తున్నాడు అనేది ఎలా పసిగట్టాలి? ఒకప్పుడు పాపం చేస్తే ఏమనిపించేది కాదు, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ప్రభుని నమ్ముకుంది పాపం చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ప్రభుని నమ్మిన తర్వాత పాపం చేస్తే అపరాధ భావం పాపం అంతకుముందు కూడా ఉంటుంది కదా, కానీ ఇప్పుడు డబల్ అవుతుంది. ఎందుకంటే దేవుడే లోపల ఉన్నాడు కదా. పాపం చేసే ముందు మనకి మనసులో ఒక స్వరం వినపడుతుంది, నువ్వు చేసిన తప్పు. ఒక టెన్షన్, వణుకు, భయం. ఆ ప్రదేశం నుంచి నువ్వు వెళ్ళిపో అంటాడు దేవుడు. నో, వద్దు అంటాడు. నువ్వు ఇలా చేయకూడదు కదా అంటాడు. గిల్టీ, అబద్ధం ఆడావు కదా అంటాడు. ఇవన్నీ ఆయన మనలో ఉన్నాడు అనేటువంటి సంగతి. ఈయన ఏం చేస్తాడంటే, నేను నాకు మనసు గురించి మాట్లాడాను. దేవుని మనస్సు మనిషి యొక్క మనసును వెంటాడుతూ అదే మనసుని కేంద్రం చేసుకొని ఆయన ఉన్నాడు. ఆ మనసుని ఏం చేయాలంటే రూపాంతరం చేసుకుంటా క్రైస్ట్ లైక్నెస్లోకి మారుస్తాడు. ఫిలిప్పీలో మనం చూస్తాం, క్రీస్టియస్ను కలిగిన ఈ మనసుని మీరు కలుగు. గాడ్ మైండ్ haunted us to live in us and to reshape our minds as that of Christ minds. What an amazing thing God has done. మనల్ని చెక్కుతూ ఉన్నాడు, స్కల్ప్టింగ్ చెక్కుతూ ఉన్నాడు, ఒక రూపాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. అదేంటంటే క్రీస్తు రూపం. మానవుడు క్రీస్తుగా మారేటువంటి గొప్ప పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయాడు విశ్వాస జీవితం. అంత మాత్రమే కాదు, ఆయన మనకి దారి చూపుతాడు, ప్రాంప్ట్స్ ఇస్తాడు. ఆయన మనతో కూడా కలిసి నివసిస్తూ పనిచేస్తూ ఉంటాడు. దట్ ఈస్ అ వండర్ఫుల్ టాస్క్. అది ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత, ఓన్లీ నమ్మిన వాళ్ళకి కలిగేటువంటి ఆధిక్యత. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ is living in us. మనతో కూడా నివసిస్తూ ఉన్నాడు. What a wonderful blessing we got. We need to praise God and స్తుతించాలి. Thank you Lord. Can you say thank you Lord for your presence in my, నేను మైండ్ అని వాడాను. మైండ్, హార్ట్ దగ్గరగా. అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొరింథీలో ఉన్నటువంటి వచనం, మీ దేహం దేవుని ఆలయమైనదని మీరు ఎరగరా. ఆలయాల్లో నివసించే దేవుడు దేహాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఆలయంలో రాకపోతే నేనే నిన్ను ఆలయంగా చేసుకుంటాను. అందుకనే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆయనకి ఏదో తక్కువై ఉన్నదని మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మానవులు నిర్మించినటువంటి హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసించడు. యూ కెనాట్ ఫైండ్ హిమ్ ఇన్ ద మ్యాన్-మేడ్ టెంపుల్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ సిమెంట్. నెవర్. హీ చూస్ అ ప్లేస్, ప్లెజెంట్ ప్లేస్ ఫర్ హిమ్,
దట్ ఈజ్ యువర్ హార్ట్. దేవుని ఆలయం మనం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. మనం ఫేమస్గా వింటూ ఉంటాం ఏంటంటే, ఒకసారి బక్ సింగరో ఎవరో సుందర్ సింగరో ఎవరో ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు పేకాట ఆడుతూ ఉంటారు. ఒక చేయయ్యా అంటారు పేకాట ఆడటానికి. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఈ చేతులు నాయి కాదంటారు. అదేంటి 2 చేతులు నీయే, పిచ్చోడో మంచోడో అంట. లేదు ఈ చేతులు నాది కదా. మళ్ళీ అలా అంటావు అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఈ చేతులు దేవుడివి, నేను నావాణ్ణి కాదు, నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడిని. యువర్ హ్యాండ్స్ బిలాంగ్స్ టు హిమ్. అందుకని మనకు ఒక ఫేమస్ సాంగ్, హెడ్ అండ్ షోల్డర్, నీస్ అండ్ టోస్. హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఆల్ బిలాంగ్స్ టు జీసస్. మీరు మీ సొత్తు కాదు. అందుకని శరీరంతో అపవిత్రత జరిగించేటప్పుడు యూ షుడ్ రిమెంబర్, నువ్వు నీ సొత్తు కాదు. రోమాలో కూడా మనం చూస్తాం, మీ అవయవాలను నీతి సాధనంగా వాడండి. ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా అప్పగించేశారు లోకానికి, పాపానికి, బానిసత్వానికి. నౌ యూ హ్యావ్ టు టేక్ ఎ యూటర్న్, ఎ డ్రాస్టిక్ షిఫ్ట్ in your perspectives, ideologies, methods that should align to the scriptural understanding. That is the thing. And let us move forward. ఇలాంటి రక్షణ మనం పట్టుకొని ముందుకెళ్దాం. కుమారులుగా చేశాడు, కుమార్తెలుగా చేశాడు, పరలోక వారసత్వాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడే మనలో ఉంటున్నాడు, పాపాలను క్షమించాడు. ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు. ఇవి తాత్కాలికంగా కొత్త విశ్వాసుల కోసం కొన్ని చెప్పబడ్డాయి. మరి మీరు చదివితే క్రొత్త నిబంధనలో ఎన్నో ఆశీర్వాదాలు నమ్మిన వాళ్ళకి. తోడుగా ఉంటానన్నాడు, దగ్గరగా ఉంటానన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వండి, వెతకుడి మీకు దొరుకుడు. మాథ్యూ 7:7 ప్రామిస్ ఆఫ్ ప్రేయర్. యోహాను సువార్త 15లో, నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచిన మీకు ఏది ఇష్టం అడుగుడి నేను చేస్తానండి. సో ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన్ని కొనియాడాలి. ఏం చెప్పగలమండి ఆయన చేసినటువంటి దానికి? అందుకని మనం ఒక మాట వాడతాం, వాట్ కెన్ ఐ రెండర్ అన్ టు యూ ఓ లార్డ్. ఏమి ఇవ్వగలనయా? I lift my cup of salvation and offer my praise and worship to thee. రక్షణ పాత్రను ఎత్తుకొని ఏమివ్వటానికి ఏం లేదు, బట్ దేవుడు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని జస్ట్ థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడ తీసుకుని వచ్చావు అండ్ ఏమి ఇచ్చావు నాకు ఆశీర్వాదాలు. దట్ షుడ్ బి యువర్ టోన్. లెట్ us pray. దేవా, నీ కొన్నాళ్ళు ఇంత చక్కటి ఆశీర్వాదాలని, అధికారాన్ని కుమారులు అవ్వటానికి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిసి నడవటానికి, పాప క్షమాపణ ఎన్నడో జ్ఞాపకం చేసుకొను, పూర్తి క్షమాపణ, all bills are paid. You need not to pay. The total payable amount 0. Penalty 0. Thank you, Father. నీ చేతులకు అప్పగిస్తూ వాచ్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని, మీరు వారితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో ప్రార్థించి స్తుతించి నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, share with your friends. We'll meet again.